కంట్రోల్ రూమ్స్ కి అప్పచెప్పి అక్కడ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా చాలా ఈజీగా తొందరగా చేసుకునే దానికి ఇది ఒక మెయిన్ టూల్ అయిందని చెప్పడానికి నిజంగా మేము గర్వపడాలి. ఎందుకంటే ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్రైమ్ జరిగిందని చెప్పిన తర్వాత ఆ క్రిమినల్ ని పట్టుకోవడానికి విత్ ఇన్ 24 hours to 48 hours మేము పట్టుకోగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ దట్ సీసీటీవీ కెమెరాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ మాకు ఈ రోజు. అటువంటి వాటిల్నే లాస్ట్ గవర్నమెంట్ లో నిర్వీర్యం చేసేసిన పరిస్థితి కూడా ఈ రోజు గుర్తు చేయాలి. సో అగైన్ మేము ఈ రోజు వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తున్నాం, ఎవిడెన్స్ తొందరగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, ఆఖరికి కన్విక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయని చెప్పడానికి ఈ రోజు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలుసు మహిళా రక్షణ అన్నది చాలా పెద్ద ప్రయారిటీ. ఈ రోజు ఎక్కడైనా మహిళ రక్షణగా ఉంటే గనక మనం గాంధీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఆయుధ ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా భద్రత మీద సపరేట్ గా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రతి గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాస్తు లాస్ట్ గవర్నమెంట్ లో దిశ అని చెప్పి ఒక అంటే ఒక అమలు చెయ్యలేని ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పి భ్రమించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భ్రమలో పెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేయాలి. కానీ ఈ రోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్ గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్ గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్ గా ఒక 2 ఎస్పీలని అదేవిధంగా కిందన ఒక టీం ని ఏర్పాటు చేసుకుని శక్తి ఈ రోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్ లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్ లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఈ రోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్ కే సంబంధించి కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈ రోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం ఒకవేళ ఇన్ కేసు యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే గనక వాళ్ళు డైరెక్ట్ గా 7553485111 నెంబర్ కి శక్తి వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా ఒక వీడియో పంపించినా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు చూసుకుంటే ఈ మనకి SOS నుంచి 11,13,000 కాల్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం 112 సేవల ద్వారా 1.26 lakhs అత్యవసర కాల్స్ కూడా స్వీకరించబడినాయండి. వీటితో పాటు ఆపరేషన్ ట్రేస్ ఈ మహిళా విభాగం ప్రత్యేకంగా ప్రెస్టేజియస్ గా తీసుకుని ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని దగ్గర 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగింది. అంటే ఇందులో చిన్నారులు ఉన్నారు, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఎటువంటి కిడ్నాప్ గురైనా లేకపోతే ఎక్కడైనా తప్పిపోయినా వీళ్ళందరినీ కూడా గుర్తించి ఆపరేషన్ ట్రేస్ ద్వారా 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడమే కాకుండా తిరిగి ఇప్పటికీ ఆపరేషన్ ట్రేస్ అన్నది అక్కడితో ముగిసిపోకుండా ఇప్పటికీ కూడా ఒక సెపరేట్ వింగ్ అనేది దానికి నడుస్తా ఉంది, ఒక టాస్క్ ఫోర్స్ అనేది నడుస్తా ఉంది. వీటితో పాటు మెయిన్ మనకి చైల్డ్ కి సంబంధించి పోక్సో కేసెస్ అన్నవి ప్రతి ఒక్కరం కూడా హార్ట్ తో ఆలోచించాల్సిన విషయం, మైండ్ తో ఆలోచించాల్సిన విషయం కాదు ఇది పోక్సో కేసెస్ అన్నవి. ఎందుకంటే ఒక చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు చిన్న పిల్ల చంటి పిల్ల 2 సంవత్సరాల మీద 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇలాంటి ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు ఎక్కడొకటి పులి స్టాప్ పెట్టాలి. మీరు రీసెంట్ గా జరిగిన సంఘటనలో మేము వేసిన టీంలకు భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా ఈ టైంలో మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే ఎందుకు గవర్నమెంట్ ఇంత సీరియస్ గా ఉందని చెప్పడానికి పోక్సో కేసెస్ లో అట్ ద సేమ్ టైం పోక్సో కేసుల్లో కూడా ఒక్కసారి అరెస్ట్ అయిన ఒక వ్యక్తి అతను బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా కేసెస్ లో పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిందంటే ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేశాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎంత తొందరగా సబ్మిట్ చేశాము, ఎవిడెన్స్ ఎంత తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది, అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ కూడా ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి అంటే ఓవరాల్ గా ప్రాసిక్యూషన్ దగ్గర నుంచి పోలీస్ వరకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలిగితేనే కన్విక్షన్ అనేది పడుద్ది. సో అలాంటి కన్విక్షన్ పడే పరిస్థితికి ఈ రోజు 3 months లో 4 months లో 6 months లో కన్విక్షన్స్ పడే పరిస్థితికి వచ్చిందంటే ఈ రోజు ఎంత ఎఫెక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అన్నది కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అట్ ద సేమ్ టైం మనకి ఆపరేషన్ చిన్నారి తల్లి అని చెప్పి పోక్సో కేసెస్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవన్నీ కూడా దగ్గర 2,083 మంది పిల్లలకి తల్లులకి కూడా ఈ రోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 124 శక్తి బృందాలు, 25,719 వారియర్ గ్రూప్స్. ఈ వారియర్ గ్రూప్స్ అంటే మీరు ఏదో అనుకుంటారు, మళ్ళీ డిపార్ట్మెంట్ లో అంతమంది లేరు కదండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వారియర్ గ్రూప్స్ అంటారు. ఇదే కమ్యూనల్ మనకి కమ్యూనిటీని అందులో ఇన్వాల్వ్ చేయటం. ఆడపిల్లలకి కూడా ఈ రోజు సెల్ఫ్ ప్రొటెక్షన్ కి సంబంధించి కరాటే విద్యలు అనేవి నేర్పించటం, వాటితో పాటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడైనా ఇటువంటి సందర్భాలు ఉంటే గనక మాకు డిపార్ట్మెంట్ కి తెలియజేసే పరంగా ఒక వారియర్స్ కింద వాళ్ళందరినీ కూడా తయారు చేయటం. ఇవే కాకుండా మీ అందరికీ తెలుసు, దగ్గర దగ్గర 5,620 మంది ఈవ్ టీచర్లని కూడా మేము పట్టుకొని వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఇంతకు ముందు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మనకి సాధారణంగా ఇన్ని కేసులు ఉండాలి, ఇలా ఉండాలి అనుకునేవాళ్ళు. కానీ పోక్సో కేసుల్లో ఒక్కసారి కనుక కేసు నమోదైనా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్ అంటే దీనికి సంబంధించి ఉమెన్ టీమ్ కి సంబంధించి వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఈ రోజు మనకి కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఈ రకంగా మేము చేసుకెళ్తున్నాం కాబట్టి ఈ రోజు ఉమెన్ కి సంబంధించి మహిళలపై జరిగే నేరాల్లో 6.9% తగ్గుదల కనిపించింది. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఇంతకు ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ రోజు నిఘా అన్నది అన్ని యాంగిల్లోనే ఉంది. ఒక పక్క కెమెరాలు, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క సీసీటీవీ కెమెరాస్, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క పోలీసింగ్, పెట్రోలింగ్, ఒక పక్క ఇన్వెస్టిగేషన్, ఎవ్రీవేర్ మేమంత నిఘాతో ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో 6.9 మహిళల మీద జరిగే నేరాల్లో 6.9 తగ్గుదల ఈ రోజు నమోదైంది. అట్ ద సేమ్ టైం లైంగిక నేరాల దర్యాప్తు ట్రాకింగ్ సిస్టమ్ దర్యాప్తు నాణ్యతను కూడా చూసుకుంటే 39.41% నుంచి 90.30% కి మేము ఈ రోజు